5 సార్లు ఎమ్మెల్యేనైనా నాకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? రేవంత్ రెడ్డి దగ్గర ఉండే జయపాలారెడ్డి, ఇంకొకరు దినేష్ రెడ్డి అని ఎవరో ఉన్నారు. నేను అపాయింట్మెంట్ కోసం ఎప్పుడు వచ్చినా ఫోన్లు చేస్తూ మెసేజ్ పెడుతున్న వాళ్ళు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. సెక్రటేరియట్కి డైరెక్ట్గా పోయి కలుద్దామంటే అక్కడ బందోబస్తు ఉంటుంది. ఇవాళ సెక్రటేరియట్ వద్దకు వెళ్ళగానే అక్కడ ఉన్న అధికారిపై అధికారులను ఫోన్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య వచ్చారని చెప్తే లేదు, వెళ్ళిపోమనండి, అపాయింట్మెంట్ కుదరదు అని చెప్పారు. ఈ గవర్నమెంట్, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరికి సేవ చేస్తున్నారంటూ విమర్శించారు. ఎప్పుడు వచ్చినా మెసేజ్ పెడుతున్నా, నేను మెసేజ్ పెట్టి టైం అడిగితే దానికి సమాధానమే ఉండదు. ఓకే, అయినా వాళ్ళు టైం ఇచ్చినా ఇవ్వకుండా పోయి అది ఇద్దరు చేద్దామంటే గేటు కాడికి పోతే గేటు కాడ బందోబస్తు. ఆ బందోబస్తులో ఉన్నటువంటి అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది వీళ్ళు పోయారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే, నేను అడిగి పోగానే ఒక అతను ఫోన్లో మాట్లాడుతూ పైకి ఫోన్ చేసిండు. వాళ్ళు అడిగారు, గుమ్మడి నరసయ్య గారు వచ్చిండండి, గుమ్మడి నరసయ్య గారు ఉన్నాడండి అని చెప్పారు. గుమ్మడి నరసయ్య గారిని వెళ్ళిపోమని చెప్పండి, ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు. అంటే ఈ గవర్నమెంట్ లేదు, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం, ఎవరికి సేవ చేస్తాడు? అలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో వస్తాయి. మా అనుభవాలను చెప్తాం, మాకు సంబంధించిన సమస్యలు చెప్తాం. ఆ విధమైనటువంటి పద్ధతిలో అనుభవంతో చేయొచ్చు. ఏంటో అసలు మరి నేను చెప్పేది నబుద్ధి కాకనా, మేమంటే ఇష్టం లేకనా అర్థం కావట్లే. నేను 5 సార్లు ఎమ్మెల్యేనైనా ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు వీళ్ళందరితోటి నేను అంటే ముఖ్యమంత్రి